హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మళ్ళీ కొత్త మూవీతో వచ్చాను. ఈ టన్నెల్ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. మరి నేను నిన్నే చూశాను, చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ యొక్క రన్ టైం చూసుకున్నట్లయితే 2 గంటల 8 నిమిషాలు. ఆదర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కించిన సినిమా టన్నెల్. రవీంద్ర మాధవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. తమిళ్ ఇటీవలే రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా లచ్చు రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ యొక్క మూవీ కథ ఎలా ఉంది అని అంటే, ఓ బ్యాంకు దొంగతనం కేసులో ఒక గ్యాంగ్ని పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న ఆఫీసర్ని ఓ గ్యాంగ్ అనగా అశ్విత్ కాకుమన అతని గ్యాంగ్ చంపేస్తూ ఉంటుంది. అంతేకాకుండా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టని ఆ గ్యాంగ్ శపథం చేస్తుంది. మరోవైపు ఖాళీగా తిరుగుతూ ఏమి పట్టించుకొని అఖిల్ అనగా ఆదర్వ మురళి అనుతో అనగా లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడతాడు. యూపీఎస్సీ పాస్ అయిన అనుకి గాలికి తిరిగే వ్యక్తిని వచ్చి ఎలా పెళ్లి చేయాలని అను ఫాదర్ అడ్డుపడడంతో అఖిల్ తన ఫ్రెండ్స్ టైం చేయగా అందరికీ ఒకే స్టేషన్లో కానిస్టేబుల్గా పోస్టింగ్ వస్తుంది. మళ్ళీ జూనియర్ రోజే ఓ పెద్ద సమస్య వస్తుంది. జాయిన్ అయిన రోజే ఒక మరీ పెద్ద సమస్య వస్తుంది. దీంతో అఖిల్ కొంతమంది పోలీసులను చంపే గ్యాంగ్ వేసిన వలలో చిక్కుకుంటారు. దీంతో ఓ స్లమ్ ఏరియాలో ఇరుక్కుంటాడు. మరి ఆ స్లమ్ ఏరియా నుంచి హీరో పోలీసులు తప్పుకుంటారా? అసలు విలన్ ఎందుకు పోలీసులను చంపుతాడు? హీరోకి అతని ఫ్రెండ్స్కి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి? కథలో టన్నెల్ పాత్ర ఏంటి? విలన్ ప్లాన్ ఏంటి? హీరో తన ఫ్రెండ్స్ని కాపాడుకుంటాడా? తెలియాలంటే ఈ సినిమాని మనం అమెజాన్ ప్రైమ్లో చూడవచ్చు. ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అందరూ చూడొచ్చు. ఒక మంచి ప్రేమ కథ చిత్రం అని మనం చెప్పుకోవచ్చు. రన్ టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి అందరూ చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.